కడప జిల్లాలో పోలీసుల విచారణకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ హాజరు కానున్నారు. ఇక వేంపల్లితో పాటు పులివెందుల పోలీసుల వద్ద విచారణకు హాజరు కానున్నారు ఆయన. ఇక సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత రామాముని రెడ్డి అలాగే వేంపల్లి పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో అంబటిపై 352, 353, 196/1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుల విచారణలో భాగంగా ఇప్పటికే అంబటి వేంపల్లికి పట్టణానికి చేరుకున్నారు. ముందుగా వేంపల్లి పోలీసుల వద్ద విచారణకు హాజరై మధ్యాహ్నం పులివెందుల పోలీసుల విచారణకు ఆయన హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. రైట్ సాయి, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు అలాగే మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుపై కడప జిల్లా వేంపల్లి పట్టణంలో కూడా గతంలో ఏదైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన కూడా పూర్తిస్థాయిలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వేంపల్లి టీడీపీ మండల కన్వీనర్ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కూడా అప్పుడు పోలీసులు అంబటి రాంబాబుపై కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే 352 అలాగే 353 మరియు 196(1) సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ల కింద ఆయన హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆయన నోటీసులు జారీ చేసిన అనంతరం కూడా ఆయన అయితే కనుక గత రాత్రి కడప జిల్లా వేంపల్లి పట్టణానికి కూడా చేరుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డి ఇంటికి కూడా చేరుకోవడంతో కూడా అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కూడా పోలీసులు ఎదుట హాజరయ్యి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా ఆయన అయితే సమాధానం ఇస్తారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కూడా పులివెందులకు వెళ్ళి పులివెందులకు కూడా ఆ పోలీసుల విచారణ కూడా హాజరవుతారు సాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.